చెత్త సేకరణ జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి కౌంటర్ ఇచ్చారు కడప మేయర్ సురేష్ బాబు. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు. చెత్త సేకరణ గురించి ఎక్కడ జీవోలు రాలేదన్నారు. కొత్త బిచ్చుగాడు పొద్దు ఎదగడు అన్న చందంగా ఎమ్మెల్యే తీరు ఉందని మండిపడ్డారు. శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి, నా గురించి, మా అధికారుల గురించి నింద ఆరోపణ చేయడం చాలా బాధాకరం. మేము మాట్లాడగలం. ఒక మహిళ కొత్త పిచ్చగారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం. ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం. స్థానిక సంస్థలు చిన్నచోక్ గ్రామ పంచాయతీగా 10 ఏళ్ళు ఉన్నాం. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం. జీవో చూసుకోలేదంటారు. ఏదో కొత్త జీవో వచ్చినట్టు. ఆమె ఏం జీవో చూసింది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చినాడా? నిజంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. దానికి శిరసా వహించాం. మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల క్యాన్వాస్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెత్త పన్ను చేస్తున్నారు, ప్రజలకు భారం మోపుతున్నారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నేను అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే, చెత్త పన్ను వసూలు చేసేలు చెత్త ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని జీవో ఇవ్వలేదు. నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్